అందరికి 317 డిస్లోకేటెడ్ బాధితులందరికీ మన ఉద్యమాభివందనాలు. ఉద్యమమే అని ఎందుకు అంటున్నానంటే తప్పదు. మన అందరం ఒక్కటిగా కలిసి ఉండి మన గైడ్ లైన్ సాధించుకునేంత వరకు ఉద్యమిస్తూనే ఉండాలి. మన కోసంగా, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన విద్యార్థుల కోసం, మన వృత్తి కోసం. ఎందుకంటే నిజం చెప్తున్నాను, ఈ డిస్లోకేటెడ్ ఏంటి? ఈ డిస్లోకేటెడ్ అనే వర్డ్ ఎట్లా పుట్టింది? రత్నమాలనే పుట్టించిందా? అట్లెట్లా జరుగుతుంది? అక్టోబర్ 2 అండి. అక్టోబర్ 2 గాంధీ భవన్ మొత్తం శాంతి ర్యాలీ జరిగింది. అది ముట్టడి జరిగింది. 3000 మంది ఆక్రోశం, 4000 మంది గుమిగూడితే వెంటనే ప్రభుత్వము మేము చర్చలు పిలుస్తాము, తప్పకుండా మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. తెల్లారి చూస్తే ఏ ఒక్క మంత్రి అందుబాటులో లేరు. వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. మేము ఫోన్ చేస్తాము, ప్రతి ఒక్క సబ్ కమిటీ మంత్రి వారి నియోజక ప్రాంతాల్లో ఉన్నారని చెప్పారు. అలా ఎలా ఉంటారు? మాకు మాట ఇచ్చారు. నిన్న 3-4 మంది మేము వచ్చి ముట్టడి చేశాము, మేము మాట్లాడినాము, ఆక్రోశం వినిపించాము. అంత బాధ్యత రహితంగా వాళ్ళు ఏ విధంగా వెళ్తారు? అట్లా జరగదు. నాకు ఇంకా కాంగ్రెస్ నాయకుల మీద నమ్మకం ఉండే, అందుకని ఎవరో ఒకరు ఉంటారు, వెళ్ళి వెళ్తాము. నిన్నకంతా జరిగింది కదా, వారు ఏం చెప్పబోతున్నారు మాట్లాడి తెలుసుకుందాము. ఏదైనా తెలుసుకుంటేనే తెలుస్తుంది కదా, మనం ఇంట్లో కూర్చొని ఊహాగానా చేసుకుంటే తెలియదు. అందుకని ఏం చేశాము, వెంటనే అందరి లేడీస్ కి ఫోన్ చేశాను. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎవరైతే చాలా విప్లవాత్మకంగా ఉండి అప్పటికప్పుడు నాతో పాటు కదిలే మహిళలకి ఫోన్ చేశాను. రమాదేవి మేడం గారు, ఇంకా మిగతా 5 మేడమ్స్ ఉన్నారు. జెస్సి రాణి ఉన్నారు, స్వరూప మేడం ఉన్నారు, ఇంద్రరేఖ గారు ఉన్నారు, వందన ఉన్నారు, సత్యవతి ఉన్నారు. 7 ఆడవాళ్ళము. సెక్రటేరియట్ బయలుదేరామండి. 4 గంటలకల్లా సెక్రటేరియట్ చేరినాము. 4 గంటల నుండి 9:30 దాకా శ్రీధర్ బాబు గారు ఉన్నారు అంటే శ్రీధర్ బాబు గారిని కలిసే వెళ్ళాలి, తెలుసుకొనే వెళ్ళాలి అని అక్కడే కూర్చున్నాం, అక్కడే బైఠాయించినాం. మా పట్టిన చూడండి, తెలుసుకోవాలండి మా పట్ల మీకు ఎందుకు ఇంత ఇలాంటి భావన ఎందుకుంది, మాకు న్యాయం చేయకుండా మా ఆక్రోశానికి మీరు ఎందుకు సమాధానం ఇస్తలేరు, అంత పట్టించుకుంటానం మా పట్ల ఎందుకు ఉందని మేము అడగాలి. వెళ్ళేటప్పుడైనా సరే అడిగే బయలుదేరాలి అని ఆ రోజు ఎంత లేట్ అయినా సరే ఉండే మాట్లాడుకోవాలని మేము అక్కడే ఉన్నాము. ఇమీడియట్ గా మహిళలైనా కూడా కదలట్లేరని వెంటనే లోపలి పిలిపించుకొని మాట్లాడారు. ఆ రోజు మంత్రి శ్రీధర్ బాబు గారు మాకు తెలియజేసిన విషయం ఏంటంటే, అమ్మా ఏంటంటే జీవో ఇంప్లిమెంటేషన్ వల్ల ఏదైతే మేము రిలీజ్ చేసామో యూగో 2123 ద్వారా, ఈ జీవో ఇంప్లిమెంటేషన్ ద్వారా ఎవరైతే జిల్లాలు మారారో, ఎవరైతే డిస్లొకేట్ అయ్యారో వారిని మేము అంటే ముగ్గురు బృందం, చైర్మన్ శ్రీ దామోదర రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఈ ముగ్గురు బృందం అధికారులు, లాయర్లతోని, అడ్వకేట్లతోని సలహాలు ఇన్ని 10 నెలలు వాళ్ళు చర్చిస్తే వాళ్ళు గుర్తించింది, వాళ్ళు సూచించింది, వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే జీవో ఇంప్లిమెంటేషన్ వల్ల ఎవరైతే స్థానభ్రంశం చెందిందో వారిని 317 బాధితులుగా పరిగణిస్తారు. మేము వారిని 317 బాధితులుగా పరిగణిస్తున్నాము. మేము మేనిఫెస్టోలో కూడా ఎక్కడైనా బాధితులకు న్యాయం చేస్తామని ఇచ్చాము. ఇదే మాట చెప్పారు. మీరు మేనిఫెస్టో కూడా ఒకసారి చూసుకోండి అన్నారు. అమ్మ ఎవరికైతే ఎస్ఆర్ లో 317 ద్వారా ముద్ర పడిందో, స్టాంప్ పడిందో వారు డిస్లోకేటెడ్ బాధితులు, వారి అర్హులు. వారి స్థానిక జిల్లాలకు వెళ్ళడానికి వారే బాధితులుగా పరిగణించబడ్డారు. వారిని పంపడానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవు. వారిని ఇమీడియట్ గా పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు కాదమ్మా, ఇది 2 నెలల క్రితమే జరిగిపోయేది అని మాకు చెప్పారు. చెప్పినప్పుడు నాకు ఎంత బాధ అనిపించిందంటే, ఈ 2 నెలల కాలంలో 7 చనిపోయారు. ఒక భార్య భర్త ఇమీడియట్ గా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు ఆ ఫోటోస్ తిరిగినాయి. ఒక మేడం తన భర్త నేను చూసుకోలేకపోయినా అని రోజులుగా
మెసేజ్లు పెట్టింది తన భర్త చనిపోయింది. ఆ తర్వాత ఒక మేడం ఆరోగ్యం బాగాలేక చనిపోయింది. ఇంకొకసారి గుండెపోవటం చనిపోయింది. 7 చనిపోయింది. ఈ 2 నెలల క్రితమే జరిగితే వాళ్ళు బతికే ఉండేవారుగా. అంత పాపిస్తుడు ఎందుకు? మేమేం పాపం చేశాము? మాకెందుకు అడ్డం పడుతున్నాము? మేమంతగా పాపం ఏం చేశాము? అంతకు ముందు జూనియర్లను మాకు అన్యాయం చేసి ఇప్పుడు కూడా మా వరకు చేరకుండా ఆ విషయాన్ని మసిపూసి మారేడుగా చేస్తుంది. ఎంత బాధ అనిపించాలి. నేను చెప్పాను, మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటానంటే మీకు ఎక్క వారికి వెంటనే మీకు రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా మీకు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను అన్నారు. నేను వెంటనే ఒప్పుకున్నాను. అసలైన బాధితులు అంటే స్థానభ్రంశం చెందిన వాళ్ళే, చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళే, పోరాటం చేసింది కూడా వాళ్ళే. మరి న్యాయం ఎవరికి జరగాలి? వారికే కదా జరగాలి. వారు అసలైన బాధితులు. ఇప్పుడు వారికి సత్వర న్యాయం అనేది అవసరం. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగిందండి, ఒకరికి మొత్తం గాయాలుంటేనే రక్తం పోతుంది. వారికి వైద్యం చేస్తారా? మానసికంగా దెబ్బతిన్నట్టు వైద్యం చేస్తారా? మరి మానసికంగా దెబ్బతిన్నట్టు వైద్యం చేస్తామంటే మరి మీరు సస్తారు కదా. వీరికి సత్వర న్యాయం అవసరం. సో దయచేసి వీళ్ళకు సత్వర న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఎవరినైతే బాధితులుగా అనుకుంటున్నారో వారికి చేయగలరు. ఎవరికైతే ఇంకా న్యాయపరమైన చిక్కులు ఉన్నావో వారికి సంబంధించింది కూడా మీరు చూసుకోగలరు అని చెప్పడం జరిగింది. అంతే, ఎవరికో అన్యాయం చేయాలని మనం ఎందుకు చెప్తాం? అంతే కదా. ఎవరి జీవితాల్లో బాగుపడ ఎవరికైనా మంచి జరగాలని కోరుకుంటాం, కానీ ఎవరికో చెడు చేయాలని కోరుతాం కదా.